హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి రెడ్మీ నుంచి ఒక గేమ్ చేంజర్ మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. రెడ్మీ నోట్ 15 ప్రో 5G అనమాట. మనకి ఇది వెరీ కమింగ్ సూన్ మన ఇండియాలో కూడా లాంచ్ కాబోతుంది. ప్రెజెంట్ ఈ మొబైల్ లాంచ్ అయితే నాకు తెలియదు. ఈసారి ఈ మొబైల్లో ఫీచర్స్ మాత్రం అయితే చాలా బాగున్నాయి అనమాట. మనకి రెడ్మీ నోట్ 14 ప్రోతో కంపేర్ చేసుకుంటే ఈ రెడ్మీ నోట్ 15 ప్రోలో ఫీచర్స్ మాత్రం అయితే చాలా ఇంప్రూవ్ చేశారని చెప్పొచ్చు. మనకి అరౌండ్ 24,000 సెగ్మెంట్లో వస్తుందని చెప్పొచ్చు అనమాట. అండ్ మర్చిపోకుండా మన వీడియోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే ఛానల్కి సబ్స్క్రైబ్ అండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఫస్ట్ మనము ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కొద్దాం. ఫ్రంట్ అయితే కోడ్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది, సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. ఇది మనకి స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది, అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. ఇక్కడ IP68 అండ్ IP16 కూడా సపోర్ట్ చేస్తుంది చెప్పొచ్చు. అంటే ఫుల్లీ వాటర్ రేటింగ్ ఫోన్ అని చెప్పొచ్చు అనమాట. అప్పుడు మనకి 2 hours వరకు వాటర్లో సర్వే అయ్యగలదని చెప్పొచ్చు. అంటే వాళ్ళు మెన్షన్ చేస్తారన్నమాట 2 hours అని, బట్ మనం అలా ఎక్స్పెరిమెంట్ చేయకూడదు. 7.8 mm థిక్నెస్ ఉంటుందని చెప్పొచ్చు. అంటే మనకి థిక్నెస్ కూడా కొంచెం తక్కువే ఉంటుంది అనమాట. 211 grams అయితే వెయిట్ ఉందని చెప్తున్నారు అనమాట. వెయిట్ కొంచెం ఎక్కువే ఉంటుంది, అంత లో వెయిట్ ఉండదు. డిజైన్ విషయానికి వద్దాం. డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది అనమాట. నెక్స్ట్ మనం డిస్ప్లే విషయానికి వద్దాం. 6.83 inches 1.5K AMOLED డిస్ప్లే మీద రాబోతుందని చెప్పొచ్చు. ఇక్కడ మనకి 120 Hz వరకు రీఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది. మనకి 68 బిలియన్ కలర్స్ ఉన్నాయి. 68 బిలియన్ కలర్స్ అంటే ఎక్కువ కలర్స్ అనమాట. అంటే మనకి ఆబ్జెక్టివ్ కలర్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో మనకి HDR10+ సపోర్ట్ ఉంది. అలాగే మనకి ఇక్కడ మ్యాక్సిమం 3000 nits వరకు బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నాను అనమాట. అంటే 3000 nits అంటున్నాను కాబట్టి మేజర్గా మనకి అవుట్డోర్ కానీ ఇండోర్ కానీ మనకి బ్రైట్నెస్ లెవెల్స్ అనేవి కొంచెం ఇంప్రెసివ్గా ఉంటాయి. ఇందులో L1 సపోర్ట్ ఉంది. OTT ప్లాట్ఫామ్ అంతా ఆల్మోస్ట్ HDRలో చూడొచ్చు అనమాట. మనకి డిస్ప్లేలో డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. డిస్ప్లే 1.5K రెజల్యూషన్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు కదా, చాలా బెస్ట్ రెజల్యూషన్ అనమాట. మేజర్ మనము OTT ప్లాట్ఫామ్లో మూవీస్ కానీ లేకపోతే మనం గేమింగ్ ఆడేటప్పుడు మనకి రెజల్యూషన్ పరంగా చాలా బాగుంటుంది అనమాట. మేజర్ మనకి Xiaomi డిస్ప్లేస్ అయితే చాలా బాగుంటాయి. ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇది మనకి MediaTek Dimensity 7400 ప్రాసెసర్ మీద రాబోతుంది. మనకి 4nm బిల్డ్ ప్రాసెసర్. ఇక్కడ LPDDR4X అని అలాగే 5X ఉండొచ్చు. UFS 2.2 రాబోతుంది అనమాట. మేజర్ మనకి ఈ ప్రాసెసర్ యూజ్ చేసుకొని మళ్ళీ టాస్కింగ్కి, డే టు యూజింగ్కి, ఇంకా మనం ఏమైనా గేమింగ్ పర్పస్ యూజ్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ మనకి కొంచెం బెటర్గానే పర్ఫామ్ చేయగలదు ఈ ప్రాసెసర్. నెక్స్ట్ మనం సాఫ్ట్వేర్ విషయానికి వద్దాం. ఇది మనకి Android 15 రాబోతుంది. Xiaomi HyperOS 2 రాబోతుందని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ మనం కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, ఒక ఫ్లాష్ ఉందని చెప్పొచ్చు. మెయిన్ కెమెరా 50 MP ఇచ్చారనమాట. మెయిన్ కెమెరాలో వాయిస్ కూడా సపోర్ట్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ డెపినేషన్ కూడా చాలా బాగుంటుంది. మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 4K 30 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సెకండ్ కెమెరా 8 MP ఇచ్చారనమాట. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అని చెప్పొచ్చు. ఫ్రంట్ కెమెరా విషయానికి వద్దాం. ఫ్రంట్ కెమెరా 20 MP ఇచ్చారు. 20 MP అంటే కొంచెం తక్కువే. 20 MP అంటే పర్లేదు అనమాట. డీసెంట్ ఫొటోస్ తీసుకోగలరు. మరీ ఫ్రంట్ ఫోటోస్ హైప్రో డూపర్ వస్తాయని ఎక్స్పెక్ట్ పెట్టుకోవద్దు అనమాట. ఎందుకంటే ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 1080p 30 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం బ్యాటరీ విషయానికి వద్దాం. ఈ 7000 mAh బ్యాటరీతో రాబోతుందని చెప్తున్నారు. అలాగే 45 watts వరకు ఫాస్ట్ సపోర్ట్ ఉంది. ఈ మొబైల్ ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయని చెప్పవచ్చు. ఎవరైతే Xiaomi లవర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా హై అండ్ కామెంట్ పెట్టండి. ఈ మొబైల్ సంబంధించిన ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్లస్ పాయింట్స్ చూడైతే డిస్ప్లే అని చెప్పొచ్చు. డిస్ప్లే ఫీచర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి అనమాట. మెయిన్గా మనకి డిస్ప్లేలో డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది. ఏమైనా మెచ్చుకోవచ్చు. అలాగే నెక్స్ట్ అయితే బ్యాటరీ అని చెప్పొచ్చు. ఇది మనకి 7000 mAh బ్యాటరీతో రాబోతుంది. డ్యూరబిలిటీ అని చెప్పొచ్చు. ఇది మనకి IP68 అండ్ IP69 కూడా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగా రెడ్మీ 14 ప్రోతో కంపేర్ చేసుకుంటే మీ 15 ప్రోలో ఫీచర్స్ ఆల్మోస్ట్ ఇది ఇంప్రూవ్ చేస్తారని చెప్పొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. అండ్ లాస్ట్ వరకు మన వీడియోని ఎవరైనా వాచ్ చేస్తుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. బై బై.